ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అభినందించాలో ఆనందించాలో తెలియడం లేదమ్మా. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఏంటో రుజువు చేశావు. మామూలు చెప్పు దెబ్బ కాదు నాన్న, లెదర్ చెప్పు దెబ్బ. మీ నాన్నగారు ఊరిని బాగు చేస్తే నువ్వు మా ఇంటిని బాగు చేశావు. అద్భుతం అమ్మా రామలక్ష్మి. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం. మావయ్య, ఇంట్లో బూజు పడితే తుడుచుకోమా ఏంటి? తను అంతే, తన బుద్ధంతా బూజుతో నిండిపోయింది. పెళ్లి అనే బూజుకర్రతో దులిపేశాను మావయ్య. అయినా అన్నమేజ మోజుతో తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? అస్మిత లాంటి చీడపురుగు ఉన్నంత వరకు ఉంటుంది నాన్న. తన పేరు వింటేనే పట్టరాని కోపం వస్తుంది. కోడలొచ్చింది అంటే ఇంటికి వెలుగొచ్చింది అంటారు. కాని తను చిమ్మ చీకటిలా ఇంటిని కమ్మేయడానికొచ్చిందని తెలుసుకోలేకపోయాం. అమ్మా, నువ్వు త్వరగా కళ్ళు తెరిచి ఈ ఇంటిని మమ్మల్ని కాపాడావు. మావయ్య, మన ఇంటిని కాపాడుకోవడం ఇంటి కోడలిగా నా బాధ్యత కదా. చూస్తూ చూస్తూ పురుగునే మన ఇంట్లోకి రానివ్వము. అలాంటిది తెలిసి తెలిసి చీడ పురుగు వస్తుంటే ఎందుకు ఊరుకుంటాను? అంతా బాగానే ఉంది కాని ఆ అమ్మాయి పగబట్టిన పాములాంటిది. ఎప్పుడు ఎలా వచ్చి కాటేస్తుందో తెలీదమ్మా. పాముకి కూరల్లోనే విషం ఉంటే కాని తనకి ఒళ్ళంతా విషమే. జాగ్రత్తగా ఉండాలమ్మా. మావయ్య, అంత పెద్ద గ్రౌండ్లో బంటి ఎటు వస్తే ఎలా పట్టుకోవాలో, దాన్ని గోల్ వైపుకు ఎలా మళ్లించాలో, ఆ అపాయాన్ని ఎలా పసిగట్టాలో అన్నీ మీ కొడుకు దగ్గర నేర్చుకున్నాను. మీరేం భయపడకండి. సమస్య ఎటు నుంచి వచ్చినా తిప్పి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష. ఏంటి సార్, కొత్తగా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తుంటే చూడాలి కదా. మ్మ్హ్మ్. నేను మీ పాత రామలక్ష్మినే. ఆ పాత రామలక్ష్మికి ఈ కొత్త రామలక్ష్మికి చాలా తేడా ఉంది. మ్మ్హ్మ్. అవునా? ఏమో మరి, మీకే తెలియాలి. తెలుస్తుంది. సార్, మనము బెడ్రూమ్లో లేము. నేను నీతో సరసాలాడట్లేదు, నీ సాహసాన్ని మెచ్చుకుంటున్నాను. ఓహో, మెచ్చుకోండి మెచ్చుకోండి. అసలు తను కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఎడవ కన్నా అదురుతూనే ఉంది. అయినా నీకు అంతా తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఊరుకుంటారు మరి. ఆ రోజే మెడపట్టి గంటేస్తారు కదా. అప్పుడు తను బయటకు వెళ్ళి ఏమేమో ప్లాన్ వేస్తుంది. అదే ఇక్కడే ఉందనుకోండి, తను వేస్తున్న ప్రతి ప్లాన్ని తెలుసుకోవచ్చు. పరిష్కారం కూడా వెంటనే తెలుసుకోవచ్చు. అలా జరగాలంటే ప్రత్యర్థి కూడా గ్రౌండ్లో మన పక్కనే ఉండాలి కదా. అబ్బో, రఘురామ్ గారి కూతురు తెలివైనదే. ఆ తెలివితేటలన్నీ శౌర్య గారి భార్యవి. అలాగే అలాగే